చూస్తే ఆలపించిన ఆశాభంగం, తేడా వస్తే జాతకం గల్లంతు. అటు మంచి ముహూర్తం, ఇటు ఆఖరి రోజు రద్దీ. వీటన్నిటిని మేనేజ్ చేసుకుంటూ నామినేషన్ వేయాలి. ఇది తెలుగు రాష్ట్రాల్లో రేపు నామినేషన్ వేయబోతున్న అభ్యర్థుల ముందున్న కఠిన పరీక్ష. ఆఖరి రోజున రాజకీయ సందడితో పాటు లా అండ్ ఆర్డర్ సమస్య కూడా వచ్చే అవకాశం ఉండడంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. వారం రోజులుగా సాగుతున్న నామినేషన్ల జాతరకు రేపటితో తెరపడనుంది. మంగళవారం నుంచి అభ్యర్థులు పూర్తిగా ప్రచారంపై దృష్టి పెట్టబోతున్నారు. ఏపీ, తెలంగాణలో ఏప్రిల్ 11న జరుగుతున్న ఎన్నికలకు సోమవారమే నామినేషన్లకు ఆఖరి తేదీ. శుక్రవారం నాటికి ఏపీ వ్యాప్తంగా 1300కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ కు ఇప్పటికే 220 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే చివరి రోజు హడావిడి మాత్రం తప్పదంటున్నారు అధికారులు. ఇప్పటివరకు నామినేషన్ వేయని అభ్యర్థులు, చివరి నిమిషంలో టికెట్లు దక్కించుకున్న వాళ్ళు, ఇప్పటికే దాఖలైన నామినేషన్లలో పొరపాట్లు ఉన్నవాళ్లు, ఇలా అందరూ సోమవారం రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలకు క్యూ కట్టే అవకాశం ఉంది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంతవరకు నామినేషన్లు వేయలేదు. అలాంటి చోట రేపు ఒకేసారి నామినేషన్లు దాఖలు చేయడానికి వస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఉద్రిక్తతలు తలెత్తే అవకాశాలు ఉంటాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. అవాంఛనీయ పరిణామాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కడప జిల్లా జమ్మలమడుగులో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ముహూర్తాల కోసం ఆగుదామనుకున్న వాళ్ళకు కూడా రేపే ఆఖరి ఛాన్స్. ఎట్టి పరిస్థితుల్లో నామినేషన్ వేయాల్సిందే. చాలా చోట్ల సీటు దక్కించుకోలేకపోయిన ఆశావహులు ఇండిపెండెంట్లుగా నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. సాంకేతికంగా సమస్యలు ఉన్నవారు భార్యనో, భర్తనో, బంధువునో బరిలోనికి దింపుతున్నారు. పార్టీ సీటిచ్చినా ఇవ్వకపోయినా నామినేషన్ వేసి తరువాత చూసుకుందాం అన్న ధోరణిలో దరఖాస్తులు సిద్ధం చేసుకుంటున్నారు. బీఫామ్ అందుకున్నవారు, అందుకోబోతున్న వారిలో చాలా మంది అట్టహాసంగా నామినేషన్లు వేయటానికి సిద్ధమవుతున్నారు. భారీ ర్యాలీలు, మేళతాళాలతో బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. దీంతో రెండు రాష్ట్రాల్లో రాజకీయ సందడి పీక్ స్టేజ్కు చేరే పరిస్థితి ఉంది. ఆఖరి రోజు అధికారులపై కూడా విపరీతమైన ఒత్తిడి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఖచ్చితంగా సమయపాలన చేయాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఎవరు ఒత్తిడి పెట్టినా తమకు సమాచారం ఇవ్వాలని సూచించింది. అధికారులు ఎక్కడ తప్పు చేసినా, అధికార దుర్వినియోగం చేసినా చర్యలు తప్పవని హెచ్చరించింది.